హలో మా వెల్కమ్ టు ద రివ్యూ రెడ్డి ఛానల్. ఈ వీడియో లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ అనమాట. నేనైతే మూవీకి వెళ్ళాను. నేను పెట్టిన టికెట్ ప్రైస్కి మోర్ దెన్ దట్ ఎంటర్టైన్ అయ్యా. కామెడీ అసలు నన్ను చాలా నవ్వించింది. ఆ మూవీలో ఉన్న కామెడీ చాలా బాగా నవ్వుకున్నాను. అసలు నాకున్న టెన్షన్స్, స్ట్రెస్ మొత్తం దుబ్బింది. అటు హ్యాపీగా ప్యూర్ కామెడీ ఎంజాయ్ చేసి వచ్చాను. బయటకు వచ్చి అబ్బా మంచి ఫీల్ గుడ్ మూవీరా అని అనుకునే వైబ్ నాలో తీసుకొచ్చింది ఆ మూవీ అయితే సూపర్. సింప్లీ ఇట్స్ ఏ కాలేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామా అనమాట. సింపుల్ లైక్ ఇంటర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి చదవడం ఇష్టం ఉండదు, వాళ్ళని అట్లే చదువు కోసం తిట్టే పేరెంట్స్ ఉంటారు. దీని మధ్యలోనే స్టోరీ జరుగుతూ ఉంటుంది. బట్ ఈ మధ్యలో స్టోరీ జరిగినా కూడా మిమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. మౌలి అయితే కామెడీ టైమింగ్, యాక్టింగ్ సూపర్గా చేశాడు. డైలాగ్ డెలివరీ కావచ్చు ఏదన్నా. శివాని హీరోయిన్గా యాక్ట్ చేసిన శివాని గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. హీ జస్టిఫైడ్ ఫర్ హర్ రోల్ కత్యాయిని. అండ్ దెన్ హీరో ఫ్రెండ్గా జయకృష్ణ అని చెప్పి ఒక అతను చేశాడు భయ్య. ఇతను చాలా బాగా చేశాడు. అతను వచ్చిన ప్రతిసారి నవ్విస్తాడు. అండ్ హీరోకి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, తనని అంతగా ఏం ఇన్వాల్వ్ చేయలేదు. కొన్నిసార్లే అతన్ని పెట్టారు. ఇంకా కొంచెం తనను కూడా ఇన్వాల్వ్ చేసింటే బాగుందని నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఫీల్ గుడ్గా ఉంటుంది, బాగా నవ్వుకుంటారు, కామెడీగా ఉంటారు. ఆ కామెడీ కూడా మీకు రిలేట్ అవుతూ ఉంటుంది. కాలేజీలో ఇట్లాంటి హౌలా పనులు చేశాము మేము కూడా చేశాము అని చెప్పి. అండ్ దెన్ మూవీ అంతా ప్లస్ పాయింట్ పోయి అసలు నీకు అసలు ఈ మూవీ అనేది చాలా తక్కువ బడ్జెట్ పెట్టి తీశారు. బట్ ఇట్స్ యూ నెవర్ ఫీల్ లైక్ మూవీ అంతా నీకు ఎప్పుడు అనిపించదు ఇది లో బడ్జెట్ ఫిల్మ్ అని చెప్పి. ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ వెరీ నైస్. వీ నీడ్ టు అప్రిషియేట్ ఇన్ దిస్ పాయింట్. అండ్ రాజీవ్ కనకాల గారు, హీ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ యాజ్ ఎ ఫాదర్ టు మౌలి. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది చాలా రిలేటబుల్ అవుతారు మన యూత్. ఎందుకంటే ప్రతి ఇంట్లో మనకు చదువు అంటే తెలిసిందే కదా, రాదు, చదవమని ఇంట్లో సాగు కొడుతూ ఉంటారు మీ నాన్న. సో సేమ్ అలాంటి క్యారెక్టర్ ఇది కూడా చాలా ఇరిటేటబుల్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది, రిలేటబుల్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, బాగా ఫన్ జనరేట్ చేశారు. అండ్ దెన్ డాక్టర్ సాంగ్ ఒకటి ఉంటుంది సినిమాలో. ఆ సాంగ్కి పడి నవ్వుకోకపోతే నా ఛానల్కి వచ్చి కామెంట్లో నన్ను వేసుకోండి, ఓకేనా? పాట సాంగ్ అయిపోయినా కూడా నేను ఒక 5 minutes దాకా నవ్వుకుంటానే ఉన్నాను. అదేనమాట ఆ సాంగ్. అసలు ఆ సాంగ్ మిస్. ఆ సాంగ్ కోసమన్నా మీరు వెళ్ళండి సినిమాకి. అండ్ దెన్ హీరోయిన్ వాళ్ళ మదర్ సత్యకృష్ణన్ గారు, తను కూడా చాలా బాగా చేశారు. మొత్తానికి మూవీ అయితే చాలా బాగుంది. ఇట్స్ ఏ స్ట్రెస్ బస్టర్ మూవీ. యాక్చువల్లీ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఐ ఫీల్ సో స్ట్రెస్డ్ అబౌట్ వర్క్. సో అండ్ ఫ్రైడే లీవ్ పెట్టి మరి నేను మూవీకి వెళ్ళాను. ఇట్ వాస్ వెరీ నైస్ యాక్చువల్లీ. నాకు అసలు నా స్ట్రెస్ మొత్తం ఐ డెంట్ ఫీల్. 2 hours నాకు ఇది ఈ టెన్షన్స్ ఇవన్నీ నేనేం ఫీల్ కాలేదు. అసలు నిజమైన సినిమాకి ఇది కదా కావాలి. ఒక ఆడియన్స్ టికెట్ ప్రైస్ పెట్టి 100, 150 పెట్టి వెళ్ళాడంటే అసలు ఎందుకు వెళ్తాడు? వాడుకుంటే స్ట్రెస్ బాధలు మర్చిపోవడానికి వెళ్తాడు. నువ్వు అది ఆ ఫీలింగ్ తెప్పించి బయటకు వచ్చావు అనుకో, నాకేం కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఏదైనా సరే, అదే ఏ జనరల్ మూవీ అయినా కావచ్చు, నువ్వు అదే ఫీల్తో బయటకు వచ్చావు అనుకో, 2 hours నీ బాధలు మర్చిపోవాలి థియేటర్లో సేపు. అది మెయిన్ మోటివ్ ఆఫ్ ద మూవీ అనమాట. చాలా బాగుంది. సో అండ్ ఆల్సో మీరు కూడా డెఫినెట్లీ వెళ్ళండి. వీలైతే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్ళండి. డెఫినెట్లీ నవ్వుకుంటారు, రిలేటబుల్ అవుతారు, మీరే జోక్స్ చేసుకుంటారు మీ మీదనే. అండ్ దెన్ ఇలాంటి మూవీని మనం సపోర్ట్ చేయాలి బేసికలీ. ఎందుకంటే ఇలాంటి చిన్న మూవీస్ని మనం సపోర్ట్ చేసామంటే పెద్ద హిట్ అవుతాయి. ఆల్రెడీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఒక చిన్న యూట్యూబర్గా ఉన్న మౌలి 90s సిరీస్ చేసుకొని అండ్ దెన్ తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు లిటిల్ హార్ట్స్లో మెయిన్ క్యాస్ట్గా హీరోగా చేసి అండ్ అంతమంది క్రౌడ్ని పుల్ చేసి థియేటర్స్కి కామెడీని అందరికీ మైండ్లో స్టిక్ చేసి అండ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. నేనేదో హైప్ ఇవ్వడం లేదు. వాట్ ఐ ఫీల్ ఐఎమ్ సేయింగ్, ఓకే? ఇట్స్ మై ట్రూలీ ఒపీనియన్. నథింగ్ మోర్ దెన్ దట్ ఇన్ దిస్. సో సపోర్ట్ చేయండి, మీరు థియేటర్స్కి వెళ్ళండి. దట్స్ ఇట్. ఇంకా రేటింగ్ అంటారా, రేటింగ్ ఎలా కూడా అర్థం కావడం లేదు, ఎందుకంటే ఇది నా ఫస్ట్ మూవీ రివ్యూ.
సో వాట్ ఐ ఫీల్ ఈస్ రేటింగ్ అంటే సినిమాలు ఏదన్నా బాగా నచ్చిందంటే లేచి విజిల్ వేస్తాము. నేను కూడా విజిల్స్తో రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నన్ను ఏమంటారా వద్దు, వీడియో లాస్ట్లో విజిల్ వేస్తాను, ఎన్ని విజిల్ వేస్తానో కౌంట్ చేసుకొని అదే రేటింగ్ ఫిక్స్ చేసుకోండి భయ్యా. ఓకే మామ, నెక్స్ట్ మూవీ రివ్యూలో వీడియోలో కలుద్దాం. బాయ్.